బాగుంది. మీకు ఏం నచ్చింది మేడం? బాబా వచ్చి కింద పోతుంది కదా, అప్పుడు బాగా వచ్చి స్టాండింగ్ అది బాగా చాలా బాగుంది. ఆ సీన్ పాప కూడా బాగా చేసిన, బాలయ్య కూడా ఐస్ చాలా బాగుంది. చాలా అన్ని మంచి క్యారెక్టర్. నాకు అది తెలుగు తెలియదు చెప్పలేదు. బాబు డైరెక్షన్ ఎలా ఉందండి? బాగుంది. అంటే బాగానే రొటీన్ చూపించాడు, కొత్తగా చూపించాడు. కొత్తగా అంటే ఏం లేదు, బట్ ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. పాప క్యారెక్టర్ చైల్డ్ క్యారెక్టర్ అదైతే నాకు నార్మల్ అనిపించింది. ఫైటింగ్ యాక్షన్ సీన్ బాగుంది. సీక్వెల్ కూడా అంతా బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు అంటారా? ఫ్యామిలీ చూడొచ్చు, బట్ వైలెన్స్ ఎక్కువ ఉంది. లుక్ ఎలా అనిపించింది? బాలే కాబట్టి వైలెన్స్. సో లుక్ ఎలా అనిపించింది? బాగా ఓవరాల్ బాగానే ఉంది. దబ్బిడి సాంగ్ అక్కడ ఏమైనా ఫీల్ అయ్యారా మేడం? ఆల్రెడీ ఏం లేదు. దబ్బిడి సాంగ్ అయితే ఎక్సలెంట్ అంటారా? వేరే లెవెల్ అంటారా? పక్క ఈ మూవీతో ఓకే మా థ్యాంక్ యూ. మొత్తం అంతే మరి. కాకుండా కొంచెం ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చారు. ఎక్కువ ఇచ్చారు. అదే స్టోరీ అదే అంటున్నారు కదా, స్టోరీ లైన్ ఓల్డ్ స్టోరీ కొత్త ఏం లేదు, గెస్ చేయొచ్చు. బాబీ అన్ని సినిమాలు కలిపి తీసాడు అంటున్నారు. అంటే కేజీఎఫ్ వచ్చాక ఒక ఎలివేషన్ అనే జోన్ లోకి వెళ్ళిపోయారు. ఆ టైప్ లో తీసారు. అందరూ అదే ఎలివేట్ చేసుకుంటూ పోతున్నారు, స్టోరీని మర్చిపోతున్నారు. కరెక్టేనా? అంటే బాగుంది. ఓవరాల్ బాగుంది. నెగటివ్ కామెంట్స్ అయితే ఏం లేవు. ఓవరాల్ నైస్. యాక్టింగ్ బాగానే ఉండింది. లైక్ దబ్బిడి. ఆ సాంగ్ ఎలా ఉంది? థియేటర్ రెస్పాన్స్ బాగుంది. అదైతే అసలు స్టన్నింగ్. ఎవరు ఇమాజిన్ చేయలేరు. బాలయ్య ఇస్ లైక్ 62 కదా, ఎవరు ఇమాజిన్ చేయలేరు. అంత బాగుంది. గేమ్ చేంజర్ తో కంపేర్ చేసి ఏది బాగుంది అనుకోవచ్చు రెండింటిలో? అంటే అది ఇవే కదా, బట్ బాలయ్య అంటే కొంచెం హైప్ ఎక్కువ ఉంటుంది అంతే. సంక్రాంతి మాస్ మూవీ అని చెప్పుకోవచ్చా ఇది? చెప్పొచ్చు. సంక్రాంతి విన్నరా? పక్కా. చూసాక ఎలా అనిపించింది? ఓవరాల్ గా మూవీ చూసాక ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా మూవీ? ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫైటింగ్ సీన్ వల్ల. ఫ్యామిలీ ఇప్పుడు ఈ ఎలివేషన్స్ ఎక్కువ స్టోరీ లైనే మర్చిపోయారంట. కరెక్ట్ మూవీలో అలానే అనిపించిందా? కొంచెం అలానే అనిపించినారు ఒకటి, బట్ ఓవరాల్ బాగానే ఉంది. నైస్. థ్యాంక్ యూ.